హాయ్ హలో డ్రైవర్ సోదరులందరికీ నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నా. ఇవాళ అయితే సండే, నాకైతే టార్గెట్ 10 డ్రాప్లు ఉన్నాయి. 10 డ్రాప్లు వేస్తే ఇంకా 700 రూపాయలు అయితే ఇన్సెంటివ్ ఉంది. ఇవాళ అయితే కంప్లీట్ అయితే కావా అనేది చూద్దాము. ఇప్పుడైతే 11:22 అవుతుంది టైము. ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. రీడింగ్ అయితే 0 చేసేసిన. 11:22 అవుతుంది. ఓకే, ఊబర్లో ఆన్లైన్ అయితే అయిపోయింది. ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయితే అయిపోయింది. ఇక్కడ వస్తుంది బంజారా హిల్స్, 5.5 కిలోమీటర్ల పికప్. ఇంత దూరం పోయేలోపు వాడు ఆగను కూడా ఆగదు. ఫస్ట్ పికప్ అయితే హైటెక్ సిటీ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. 24 కిలోమీటర్లకు 280 రూపాయలు ఏమో చూపించుండు. చాలా అంటే చాలా తక్కువ ఇది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పికప్ తీసుకొని ఎందుకు క్యాన్సిల్ చేయడము అనవసరంగా అని చెప్పేసి వెళ్తున్నా. చూద్దాం ఈ డ్రాప్లో ఏం తీస్తాడో. వెళ్ళిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాం. ఏమైందే ఈ మధ్య ఊబర్లో వాడు చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నాడు. కిలోమీటర్కి 10 రూపాయలు కూడా పడతలేదు. ఊబర్ గో అయినా అంతే ఇస్తున్నాడు, సెడాన్ అయినా అంతే ఇస్తున్నాడు. ఏమన్నా ప్రీమియర్లో వస్తేనే మనకు కిలోమీటర్కి ఒక 14 రూపాయలు 15 రూపాయల దాకా అట్లా పడుతుంది. ఊబర్ గో అయినా వాడు 10 రూపాయలే ఇస్తున్నాడు, సెడాన్లో కూడా అంతంతనే ఇస్తున్నాడు. బయట డ్రాప్లే కాదు, ఇక్కడ మన ఎయిర్పోర్ట్ లోపల కూడా, లోపల నుంచి బయటకు వచ్చే డ్రాప్లు కూడా సేమ్ 10 రూపాయలే పడుతుంది సెడాన్లో. గత నెల రోజుల నుంచి ఇవే ఫేర్లు ఇస్తున్నాడు. ఓన్లీ ప్రీమియర్ డ్రాప్లలో మాత్రమే కొంచెం హైక్ ఇస్తున్నాడు. మిగతా సెడాన్ కానీ గో కానీ 10 రూపాయలగానే ఇస్తున్నాడు. ప్రతి డ్రాప్లో అట్లనే, బయట అట్లనే వస్తుంది, ఎయిర్పోర్ట్ డ్రాప్లో కూడా అంతే వస్తుంది. చూద్దాం ఈ డ్రాప్లో ఎంత ఇస్తాడో. చూసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇవో వీళ్ళే వెయిట్ చేస్తున్నారు. ఓకే, డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. డ్రాప్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇగో ఇది యాటెక్స్ మన నోవాటల్ పోయే లోపల ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఈ డ్రాప్లో అయితే మనకు 26 కిలోమీటర్లు ఇంక్లూడింగ్ పికప్తో కలుపుకొని 26 కిలోమీటర్లు వస్తే వాడు నాకు ఎంత ఇచ్చిండంటే జస్ట్ 240 రూపాయలు ఇచ్చిండు. చూపిస్తా చూడండి మీకు. ఇక చూడండి, 26.2 కిలోమీటర్లకు నాకు ఇచ్చిన బిల్లు 240 రూపాయలు. ఇలా పికప్ తీసేస్తే 2 కిలోమీటర్లు పికప్ తీసేస్తే 24 కిలోమీటర్లు అనుకోండి. 24 కిలోమీటర్లు 240 రూపాయలు, అంతే. 10 రూపాయల కిలోమీటర్ పడ్డది. ఇది సిచ్యువేషన్. ఇంత మళ్ళీ ఇది ఏంది, సెడాన్ బుకింగ్. మళ్ళీ గో కూడా కాదు, సెడాన్లో వచ్చిన సెడాన్లోనే 10 రూపాయలు ఇస్తున్నా అంటే ఇంక వీడు గోల్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ హైటెక్స్ నుంచి అయితే వేరే డ్రాపులు రాలేదు. కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకు మాదాపూర్ నుంచి ఇక్కడ ఇది గండిపేట లోపల విలేజ్ లోపలికి అయితే పడ్డది. ఇక్కడ నుంచి ఆ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎటు రాలే. దాని నుంచి అయితే బయటకు వచ్చేస్తాను. చాలా లోపల తీసుకోండి. ఇక్కడ గండిపేట లోపల ఎంత ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది లోపల. ఇక్కడ నుంచి రిటర్న్ డ్రాప్ రాలేదు. మళ్ళీ ఎంటీ అయితే బయటకు వచ్చేస్తున్నా. ఇవాళ ఏమైందో, సండే అయినా కూడా అసలు డ్రాప్ లేదు.
గండిపేట నుండి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్లు అయితే బయటకు వచ్చిన. ఇంతవరకు బుకింగ్స్ అయితే రాలేదు. ఇక్కడ మన నందగ్రామ్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళే లేన్కి అయితే టర్న్ అవుతున్నా. 16 కిలోమీటర్ల పైన వచ్చేసిన. చూద్దాం ఇక్కడ ఏమైనా డ్రాప్లు వస్తాయేమో చూడాలి. ఇవాళ సండే కాబట్టి ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఆఫీసులన్నీ క్లోజ్ ఉంటాయి. ఇలా ఏం బుకింగ్స్ వస్తాయేమో చూద్దాం మరి. ఇప్పటివరకు ఇదే పెద్ద బొక్క. 17 కిలోమీటర్లు వేస్ట్గా ఎంటీ తిరుగుడు అవుతుంది. ఇలా 10 డ్రాప్ల టార్గెట్ ఏమవుతుందో ఏమో. ఇప్పటికి 2 అయినాయి. ఓకే, ఇక్కడ నానగ్రామ్ కూడా నుంచి అయితే ఇక్కడ మన ఒక చిన్న డ్రాప్ అయితే వచ్చింది. అక్కడక్కడనే లోకల్ ఒక 2.7 కిలోమీటర్లకు అయితే ఒక డ్రాప్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి మన బంజారా హిల్స్ ఒక డ్రాప్ అయితే వచ్చింది 320 రూపాయలు. ఆ డ్రాప్ అయితే కంప్లీట్ అయినాక ఇమీడియట్గా అక్కడ నుంచి మన కోటపల్లి నిజాంపేట లోపలికి అయితే ఒక డ్రాప్ వచ్చింది. ఆ డ్రాప్ కంప్లీట్ కాగానే మనకు ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే వచ్చింది అక్కడ నుంచి నిజాంపేట లోపల నుంచి. ప్రజెంట్ అయితే ఆ డ్రాపే వెళ్తున్నా. ఆ మధ్యలో 3 డ్రాప్లు అయితే అది వీడియో తీయలేదు, అందుకనే మీకు ఇలా పెట్టట్లేదు. ఇదైతే ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నా. ఈ డ్రాప్లో మనకు నిజాంపేట నుంచి జస్ట్ 550 రూపాయలు చూపించిండు. అసలు ఇవాళ ఏమైందో బుకింగ్సే లేవు. వస్తలేమని చెప్పేసి తక్కువ అమౌంట్ అయినా తీసుకోవాల్సి వచ్చింది. ఈ డ్రాప్ కంప్లీట్ అయినాక ఇది ఎన్నోది ఇప్పుడు అదొక 3, అంతకుముందు ఒక 2, ఇది 6వ డ్రాపు. ఈ ఎయిర్పోర్ట్ డ్రాపు 6వది. ఆ తర్వాత ఇంకొక 4 డ్రాప్లు వేస్తే టార్గెట్ మనది కంప్లీట్ అవుతుంది. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎటు పడుతుందో చూసి ఇంకొక 3 డ్రాప్లు వేస్తే టార్గెట్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం. ఈ డ్రాప్లో మనకు 550 రూపాయలు ఏమో చూపించిండు. మనకి ఎంత ఇస్తాడు అనేది చూడాలి డ్రాప్ కంప్లీట్ అయినాక.
ఈ డ్రాప్లో అయితే మనకు 480 రూపాయలు అయితే ఇచ్చిండు 41 కిలోమీటర్కు. ఎయిర్పోర్ట్ నుండి రిటర్న్ డ్రాప్ అయితే మనకు ఇక్కడ ఏమంటారు అది నిజాంపేట అయితే పడ్డది. నిజాంపేట్కి మనకు ప్రీమియర్లో అయితే వచ్చింది. ఆ డ్రాప్తోనే మొత్తం టోటల్గా 7 డ్రాప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఊబర్లో 2570 ప్లస్ ర్యాపిడోలో 168. టోటల్గా వచ్చేసి మనకు 2738 రూపాయలు అయితే బిల్ అయింది. 2738 రూపాయలలో మనకు డీజిల్ అయితే 1000 రూపాయలు అయితే పోయింది. 190 కిలోమీటర్లు తిరిగింది. 1000 రూపాయలు పోతే మనకు 1738 రూపాయలు అయితే ఇవాళ మనకు మిగిలిన ఎర్నింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.